హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం నెంబర్ సిరీస్ గురించి తెలుసుకుందాం. మన సబ్స్క్రైబర్లు ఒకరు నెంబర్ సిరీస్ మీద వీడియోస్ చెప్పినారు, అందుకే చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో నెంబర్ సిరీస్ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ చూస్తే ఎస్బీఐ క్లర్క్ కానీ, విఆర్ఓ కానీ, విఆర్ఏ కానీ, కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఎస్సిఎల్, సిజిఎల్ కానీ, వీటన్నిటిలో నెంబర్ సిరీస్ మీద కంపల్సరీగా క్వశ్చన్స్ వస్తాయి. ఇవి జాగ్రత్త చూడండి. నెంబర్ సిరీస్లో లాజిక్స్ ఎట్లా ఉంటాయంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్నీ ఉంటాయి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే అడిషన్ అవ్వచ్చు, సబ్ట్రాక్షన్ అవ్వచ్చు, మల్టిప్లికేషన్ అవ్వచ్చు, డివిజన్ అవ్వచ్చు, స్క్వేర్స్ అవ్వచ్చు, క్యూబ్ అవ్వచ్చు. అలాగే కాంబినేషన్ కూడా అవ్వచ్చు. కాంబినేషన్స్ అంటే ఏంటంటే మల్టిప్లికేషన్ అడిషన్ అవ్వచ్చు, మల్టిప్లికేషన్ సబ్ట్రాక్షన్ అవ్వచ్చు, అలాగే స్క్వేర్ అడిషన్ అవ్వచ్చు, స్క్వేర్ సబ్ట్రాక్షన్ అవ్వచ్చు, క్యూబ్ అడిషన్ అవ్వచ్చు, క్యూబ్ సబ్ట్రాక్షన్ అవ్వచ్చు. ఇన్ని లాజిక్స్ ఉంటాయి నెంబర్ సిరీస్లో. మరి ఇన్ని లాజిక్స్ ఉంటే ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్కి ఏ లాజిక్ యూజ్ చేయాలనే దాని గురించి మీకు డౌట్ అవ్వచ్చు. ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఎలాంటి లాజిక్ వాడాలో నేను మంచి ట్రిక్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నేను జాగ్రత్తగా చూడండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకే. అలాగే నా ప్రీవియస్ వీడియోలో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, స్క్వేర్స్, క్యూబ్ గురించి వీడియోస్ చేశాను. అవి చూడండి. అవి చూస్తే మీకు ఇది ఈజీ అవుతుంది. ఎందుకంటే వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ స్క్వేర్స్, క్యూబ్స్ అన్నీ ఇలా, మల్టిప్లికేషన్స్ అన్నీ ఇలా యూజ్ అవుతాయి. ఓకే. ఇప్పుడు నెంబర్ సిరీస్ ఫస్ట్ క్వశ్చన్ 20, 30, 42, 56, 72 క్వశ్చన్ మార్క్. ఆప్షన్స్లో 92, 90, 93, 95. ఇప్పుడు ఈ సిరీస్ ఎలా ఉందంటే స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. స్లోగా ఇంక్రీజ్ అవుతుంది అంటే దాని అర్థం అడిషన్ అని. స్లోగా ఇంక్రీజ్ అవుతుంది అంటే దాని అర్థం అడిషన్ అని. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ సిరీస్లో ఉన్న ప్రతి ఒక్క దానికి ఉన్న డిఫరెన్స్ ఏందనేది మనం ఫస్ట్ చూసుకోవాలి. ప్రతి ఒక్క దానికి డిఫరెన్స్ ఏందనేది చూసుకోవాలి. ఫస్ట్ ఏంటి, 20, 30 డిఫరెన్స్ ఏంటి, +10. నెక్స్ట్ 30, 42లో +12, 42, 56లో +14, 56, 72లో +16. ఇప్పుడు ఇక్కడేం రావాలి, 10, 12, 14, 16 అంటే 2, 2, 2 యాడ్ అవుతూ వస్తుంది అన్నట్టుగా. 10 తర్వాత 2, తర్వాత 2, తర్వాత యాడ్. సో 16 తర్వాత వస్తుంది +18 అంటే 72 + 18 90. సో ఆన్సర్ ఇస్ బి. స్లోగా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అడిషన్ అని. సో వీటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏందో మనం ఫస్ట్ చెక్ చేయాలి. దాంట్లో 10, 12, 14, 16 అవుతుంది. నెక్స్ట్ 18. సో 72 + 18 90. ఓకే. దీనికి ఇంకో లాజిక్ ఉంది, చెప్తాను చూడండి. సెకండ్ లాజిక్ ఏంటంటే ఈ 20ని నేను 4 × 5 కూడా రాసుకోవచ్చు. 4 × 5. అలాగే 30ని 5 × 6 కూడా రాసుకోవచ్చు. 42ని 6 × 7 రాసుకోవచ్చు. 56ని 7 × 8 రాయొచ్చు. 72ని 8 × 9 రాయొచ్చు. నెక్స్ట్ ఏమొస్తుంది, 9 × 10. 9 × 10 అంటే 90. ఓకే. అలాగే ఇంకొక మెథడ్ కూడా చేయొచ్చు. ఇంకో లాజిక్ ఏంటంటే ఈ 20ని నేను 4² + 4 రాయొచ్చు. ఓకే. అలాగే 30ని 5² + 5 కూడా రాయొచ్చు. 42ని 6² + 6, 56ని 7² + 7, 72ని 8² + 8 రాయొచ్చు. నెక్స్ట్ ఏంటి, 9² + 9. 9² + 9 అంటే ఏంటిది, 81 + 9 90. ఓకే. దీనికి ఇంకో మెథడ్ కూడా చేయొచ్చు, చెప్తాను కానీ.
20ని నేను 5 స్క్వేర్ మైనస్ 5 కూడా రాయొచ్చు. 30ని 6 స్క్వేర్ మైనస్ 6 కూడా రాయొచ్చు. 42ని 7 స్క్వేర్ మైనస్ 7 రాయొచ్చు. 56ని 8 స్క్వేర్ మైనస్ 8 రాయొచ్చు. 72ని 9 స్క్వేర్ మైనస్ 9 రాయొచ్చు. నెక్స్ట్ ఏం వస్తుంది? 10 స్క్వేర్ మైనస్ 10 అంటే 100 మైనస్ 10 90. ఇందులో ఏ లాజిక్ తీసుకున్నా 90 ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ మనం ఏంటంటే 90% యాక్చువల్గా లాజిక్ 90% అనేది ఎక్కువగా డిఫరెన్సెస్ మీదే ఉంటుంది. దాని తర్వాత మనకు సబ్ట్రాక్షనా లేకపోతే మల్టిప్లికేషనా లేకపోతే డివిజనా స్క్వేర్ క్యూబ్ అనేది నెక్స్ట్. ఓకే, డిఫరెన్సెస్ ఏంటంటే 10, 12, 14, 16, 18 కాబట్టి ఆన్సర్ 90. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ఆప్షన్స్ ఏంటంటే 44, 37, 30, 23, 16 అండ్ క్వశ్చన్ మార్క్. ఆ ఆప్షన్స్ వచ్చేసరికి 11, 10, 9, 8. ఇప్పుడు ఈ సిరీస్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది? స్లోగా డిక్రీజ్ అవుతుంది. స్లోగా డిక్రీజ్ అవుతుందంటే సబ్ట్రాక్షన్ అని, స్లోగా డిక్రీజ్ అవుతుందంటే సబ్ట్రాక్షన్ అని. సో ఇప్పుడు మనం డిఫరెన్సెస్ చూద్దాం. ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి? 44, 37 డిఫరెన్స్ ఏంటి? -7. ఓకే, 37, 30లో -7, 30, 23లో -7, 23, 16లో -7. సో ఇక్కడ కూడా -7. 16 -7 ఆన్సర్ 9. స్లోగా డిక్రీజ్ అవుతుందంటే సబ్ట్రాక్షన్ అయి ఉంటుంది. సో అప్పుడు మనం ఈ సిరీస్లో ఉన్న డిఫరెన్సెస్ ఏందో చెక్ చేసుకోవాలి. డిఫరెన్స్ ఏంటి? అన్నిటికీ -7, -7 వస్తుంది. సో లాస్ట్లో కూడా 16 -1 ఆన్సర్ ఇస్ 9. అలాగే థర్డ్ క్వశ్చన్ 7, 10, 16, 28 క్వశ్చన్ మార్క్ 100. ఆప్షన్స్ వచ్చేసరికి 52, 54, 57, 56. ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ ఏదో కనుక్కోవాలి. ఇది కొంచెం మోడరేట్గా ఇంక్రీజ్ అవుతుంది. ఈ సిరీస్ ఏంటంటే మోడరేట్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం డిఫరెన్సెస్ చూద్దాం. 7, 10లో +3, 10, 16లో +6, 16, 28లో +12. ఇది తెలీదు, సో ఇది తెలీదు. సో ఇక్కడ చూడండి 3, 6, 12 అని వచ్చింది. ఓకే, 3కి డబల్ 6, 6కి డబల్ 12, 12కి డబల్ 24. సో 24 యాడ్ చేస్తే ఎంత చదువుదాం? 28 + 24 52. ఓకే, 52 చూద్దాం. ఆన్సర్ ఏ. ఓకే, ఇప్పుడు మనకి 100 కూడా రావాలి కదా. సో నెక్స్ట్ 24 అనే దానికి నెక్స్ట్ ఏంటిది? డబల్ +48. సో 52 + 48 100. సో ఇది కూడా లాజిక్ వచ్చేసింది. సో అప్పుడు ఏంటి ఆన్సర్? 52 ఆన్సర్ ఏ. డిఫరెన్సెస్ 3, 6, 12 వచ్చింది. ఎట్లా అంటే 3కి డబల్ 6, 6కి డబల్ 12, 12కి డబల్ 24, నెక్స్ట్ 24కి డబల్ 48. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ వన్ 6, 3, 3, 6, 24 క్వశ్చన్ మార్క్. ఆప్షన్స్ 190, 198, 192, 196. ఇది ఎట్లా ఉందంటే డిక్రీజ్ అయ్యి ఇంక్రీజ్ అయింది. సో డిక్రీజ్ అయ్యి ఇంక్రీజ్ అయింది కాబట్టి మనం ఒక లాజిక్ ఒకటి, ఇప్పుడు ఇది మల్టిప్లికేషన్ వస్తుంటుంది ఒకసారి. ఓకే, 6 × 4 24, 3 × 2. ఓకే, 3 × 1, 6 × 0.5. చూడండి, 6 × 0.5 3, 3 × 1 3, 3 × 2 6, 6 × 4 24. సో ఇక్కడ ఇది లాజిక్ గమనిస్తే ఏంటంటే
0.5కి డబల్ 1, 1కి డబల్ 2, 2కి డబల్ 4, 4కి డబల్ 8. సో మనకి ఇక్కడ ఏంటంటే 24 ఇంటూ 8 చేయాలి. 24 ఇంటూ 8, 24 ఇంటూ 8 అంటే 192. సో ఆన్సర్ ఇస్ సి. ఇది మల్టిప్లికేషన్. ఓకే, ఇది మల్టిప్లికేషన్. అంటే 6 ఇంటూ 0.5 3, 3 ఇంటూ 1 3, 3 ఇంటూ 2 6, 6 ఇంటూ 4 24, 24 ఇంటూ 8 192. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. 18, 26, 16, question mark 14, 30. ఆప్షన్స్ 20, 25, 20, 28, 35. ఈ సిరీస్ ఎట్లుందంటే పెరుగుతుంది తగ్గుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది. సో ఈ సిరీస్ ఎట్లా చూడాలంటే మనం ఇప్పుడు చూడండి 18, 16. సో 18, 16 అంటే -2 అవుతుంది. 16, 14 -2 అవుతుంది. ఓకే, సో మనం ఇది చూసుకోవాలి. 26 ఇది చూసుకోవాలి, తర్వాత ఇది చూసుకోవాలి. సో మనకు 26 + 2 చేస్తే 28 అవుతుంది. అలాగే 28కి +2 చేస్తే 30 వస్తుంది. సో ఈ లాజిక్ కరెక్ట్ అన్నట్టు. 18 - 2 16, 16 - 2 14 అవుతుంది. అలాగే 26 + 2 28, 28 + 2 30. సో ఆన్సర్ ఏంది 28. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 6th. 8, question mark 4, 6, 12, 30. ఆప్షన్స్ వచ్చేసరికి 6, 5, 2, 4. ఓకే, దీన్ని చూస్తే అనిపిస్తుందంటే ఓకే 4 ఇంటూ 1.5 6 అవుతుంది. 6 ఇంటూ 2 12 అవుతుంది. 12 ఇంటూ 2.5. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఈ 2.5 2 1.5 ఇదేమవుతుంది ఇంటూ 1 అవుతుంది. నెక్స్ట్ ఇదేమవుతుంది ఇంటూ 0.5 అవుతుంది. సో ఇప్పుడు 8 ఇంటూ 0.5 4 అవుతుంది. 4 ఇంటూ 1 4. ఇది కూడా కరెక్ట్, ఇది కూడా లాజిక్ వచ్చేసింది. సో ఆన్సర్ ఏంటంటే 4, ఆప్షన్ డి. జాగ్రత్త చూడండి. 4 ఇంటూ 1.5 6 అవుతుంది. 6 ఇంటూ 2 12 అయింది. 12 ఇంటూ 2 12 ఇంటూ 2.5 30 అయింది. సో మనం రివర్స్ వచ్చేస్తే 1.5 2 2.5 అంటే రివర్స్లో ఇది 1 అవుతుంది, ఇది 1.5 అవుతుంది, 0.5 అవుతుంది. సో అప్పుడు ఏంటి? 8 ఇంటూ 0.5 4 వస్తుంది. 4 ఇంటూ 1 4 అవుతుంది. సో ఈ లాజిక్ కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఇస్ 4. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్. 2, 5, 11, 17, 23, 31, question mark. ఆప్షన్ వచ్చేసరికి 37, 41, 43, 49. ఓకే, ఈ సిరీస్ని చూస్తే మీకు ఒకటి గుర్తు రావాలి. ఇదేంటంటే ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్, కాకపోతే ఆల్టర్నేటివ్ ప్రైమ్ నెంబర్స్. మిడిల్లో ఒక నెంబర్ ఉండదు. చూడండి, ఇప్పుడు 2కి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3. సో 3 రాయలేదు, నెక్స్ట్ 5 రాశారు. 5కి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 7. 7 తర్వాత వచ్చింది 11. 11కి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 13. 13కి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 17. 17 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 19. 19 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 23. 23 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 29. 29 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్
31. 31 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 37. 37 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 41. సో ఆన్సర్ ఇస్ బి. ప్రైమ్ నెంబర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ప్రైమ్ నెంబర్స్ కూడా అడుగుతారు. ఇది ఆల్టర్నేటివ్ ప్రైమ్ నెంబర్స్. 2, 5, 11, 17, 23, 31 అనేది ఆల్టర్నేటివ్ ప్రైమ్ నెంబర్స్. సో 31 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 37 కాకుండా ఆ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 41. ఆన్సర్ ఇస్ 41. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 5, 11, 28, 53 క్వశ్చన్ మార్క్ 175, 296. ఆప్షన్ వచ్చేసరికి 89, 123, 126, 152. ఓకే, ఈ సిరీస్ ఎట్లా ఉందంటే మోడరేట్గా ఇంక్రీజ్ అవుతుంది, కొంచెం ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం కొంచెం ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది అంటే మల్టిప్లికేషన్ అయి ఉంటుంది. ఓకేనా, మల్టిప్లికేషన్ అయి ఉంటుంది. సో ఒకసారి జాగ్రత్త చూడండి. ఇప్పుడు 2 square plus 1, 5 square, 5 square plus 1, 3 square plus 2, 5 square. ఓకే చూడండి, 5ని నేను 2 square plus 1గా రాయొచ్చు. ఓకే, 11ని 3 square plus 2గా రాయొచ్చు. 3 square plus 2. 28ని 5 square plus 3గా రాయొచ్చు. అలాగే 53ని 7 square plus 4గా రాయొచ్చు. ఓకే, ఇది జాగ్రత్తగా చూడండి. ఇది 2 square, 3 square, 5 square, 7 square ఇవి ప్రైమ్ నెంబర్స్ అవుతుంది. 2, 3, 5, 7 అని ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి? 11. సో అప్పుడు ఏంటి? ఇది 11 square plus 5 రావాలి. 11 square plus 5 అంటే 11, 121 plus 5, 126. సో దీని ఆన్సర్ అంటే 126. సో ఇది ఓకే. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం, 175, 296 కూడా చూద్దాం. 175 అంటే 11కి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 13 స్క్వేర్ 169. 169 ప్లస్ 6 అంటే 13 స్క్వేర్ ప్లస్ 6, 169 ప్లస్ 6, 175 వచ్చేసింది. నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 13 తర్వాత ప్రైమ్ నెంబర్ 17 స్క్వేర్ ప్లస్ 7, 17 స్క్వేర్ అంటే 289 ప్లస్ 7, 296. సో ఇది వచ్చేసింది. సో ప్రైమ్ నెంబర్ స్క్వేర్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. ఓకే, 2 స్క్వేర్ ప్లస్ 1, 3 స్క్వేర్ ప్లస్ 2, 5 స్క్వేర్ ప్లస్ 3, 7 స్క్వేర్ ప్లస్ 4, నెక్స్ట్ 11 స్క్వేర్ ప్లస్ 5, 13 స్క్వేర్ ప్లస్ 6, 17 స్క్వేర్ ప్లస్ 7. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 4, 3 క్వశ్చన్ మార్క్ 14, 55, 274. ఇది కొంచెం డిక్రీజ్ అయ్యి నెక్స్ట్ మోడరేట్గా ఇంక్రీజ్ అయింది. సో మోడరేట్గా ఇంక్రీజ్ అయింది అంటే మల్టిప్లికేషన్ అయి ఉంటుంది. ఇది కూడా మోడరేట్గా ఇంక్రీజ్ అయింది అంటే మల్టిప్లికేషన్ ఆర్ స్క్వేర్ ఇలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని చూద్దాం. 4 into 1 plus 1. ఓకే, దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే 56 ప్లస్ 1. ఓకే, 3ని 4 into 1 minus 1, 3 వస్తుంది. నెక్స్ట్ 3 అనేది ఇంటూ 2 -2 రావాలి. చూద్దాం, లాజిక్ చూద్దాం దీన్ని. నెక్స్ట్ ఇంటూ 3 -3 చూద్దాం. 14 into 4 minus, సారీ రాంగ్ అవుతుంది, 56 ప్లస్ 1. ఓకే, 14 into 4 -1, అన్నీ -1 వస్తాయి. 14 into 4 56 -1. నెక్స్ట్ 55 into 4 -1. 55 into 4 ఏమవుతుంది?
సరే 55 ఇంటూ 5 అవుతుంది. 55 ఇంటూ 5 25 to 5 25 275 275 - 1. ఓకే, లాజిక్ వచ్చేసింది. 4 ఇంటూ 1 - 1 అయితే 3 అవుతుంది. సో ఇది మనకు తెలియదు కాబట్టి వదిలేద్దాం. నెక్స్ట్ 14 ఇంటూ 4 - 1, ఇక్కడ ఇంటూ 2 ఇంటూ 3 వస్తుంది. 14 ఇంటూ 4 - 1 55. 55 ఇంటూ 5 - 1 274 అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఇంటూ 1 - 1 ఇంటూ 2 - 1 రావాలి. సో 3 ఇంటూ 2 - 1 3 ఇంటూ 2 6 - 1 అంటే 5 అవుతుంది. ఓకే, 5 ఇంటూ 3 15 - 1 14. ఓకే, ఇది వచ్చేసింది. సో అట్లా అంటే ఆన్సర్ 5. ఇది కాంబినేషన్ అన్నట్టుగా, మల్టిప్లికేషన్ సబ్ట్రాక్షన్ కాంబినేషన్. చూడండి, మల్టిప్లికేషన్ సబ్ట్రాక్షన్ కాంబినేషన్. ఇది స్క్వేర్ అడిషన్ కాంబినేషన్. ఓకే, 4 ఇంటూ 1 - 1 3 3 ఇంటూ 2 - 1 5 5 ఇంటూ 3 - 1 14 14 ఇంటూ 4 - 1 55 55 ఇంటూ 5 - 1 274. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 3 4 10 33 136. ఆప్షన్స్ వచ్చేసి 385 సారీ 685 690 680 670. ఇది కూడా మల్టిప్లికేషన్ కాంబినేషన్ లాగా ఉంటుంది. మల్టిప్లికేషన్ ప్లస్ అడిషన్ చూద్దాం. ఓకే ఓకే 3 ఇంటూ 1 + 1 3 ఇంటూ 1 + 1 అవుతుంది. 3 ఇంటూ 3 + 1 4 అవుతుంది. నెక్స్ట్ 4 ఇంటూ 2 + 2 సారీ 4 ఇంటూ 2 8 + 2 10 10 ఇంటూ 3 + 3 10 ఇంటూ 3 30 30 + 3 33 33 ఇంటూ 4 + 4 33 ఇంటూ 4 + 4 అంటే 33 4 132 + 4 136 వచ్చేసింది. ఇప్పుడు ఏంటి 136 నెక్స్ట్ వచ్చేది ఇంటూ 5 + 5 రావాలి. సో లాస్ట్ చూడండి, ఇంటూ 1 + 1 ఇంటూ 2 + 2 ఇంటూ 3 + 3 ఇంటూ 4 + 4 ఇంటూ 5 + 5 రావాలి. సో 136కి ఇంటూ 5 అనేది 680 680 + 5 685. ఆన్సర్ ఏ. ఇది మల్టిప్లికేషన్ అడిషన్ కాంబినేషన్. ఇది మల్టిప్లికేషన్ అడిషన్ కాంబినేషన్. ఈ వీడియోని ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలామంది వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మ్యాథమెటిక్స్ టిక్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చెప్పే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నెంబర్ సిరీస్ నెక్స్ట్ వీడియో కూడా నెంబర్ సిరీస్ ఇంకా మరిన్ని వీడియోస్ నేను చెప్తాను. ఇవి జస్ట్ బేసిక్స్ లాగానే. నెక్స్ట్ వీడియోలో నేను కొంచెం అడ్వాన్స్డ్ నెంబర్ సిరీస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.